ఆల్మోస్ట్ 500 సంవత్సరాలు అయిందండి ఫోర్ట్ కన్స్ట్రక్షన్ చేసి. మసాలాల వర్తకం కోసం వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు వాణిజ్యపరంగా రక్షణ గోడ కట్టుకుంటామని చెప్పేసి దీన్ని కట్టుకొని తర్వాత దీని మీద అధికారం చెలాయించి దీని అంతా ఆక్యుపై చేశారన్నమాట. పోర్చుగీసు వారి అడుగులు ఈ తీరాన్ని తాకినప్పుడు వారి లక్ష్యం ఒక్కటే, అరేబియా సముద్రంలోని వాణిజ్యాన్ని నియంత్రించడం. మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాల కోసం యూరోపియన్ దేశాలు పోటీ పడుతున్న కాలం అది. అటు అరేబియన్ సముద్రం నుంచి అటు సైడ్ ఈ మిడిల్ ఈస్ట్ ఆ కంట్రీస్ నుంచి ఎవరైనా వస్తే ఇక్కడికి ఎక్కువ పెట్టినా చూసారా రాకెట్ లాంచర్లో మొత్తం అన్నీ. ఇదిగో తీరం, ఇది కోట జైల్లో ఉంది. ఏదో ఇక్కడ కూడా ఉన్నాయి, సీక్రెట్గా ఉన్నాయి. రెండు డోర్లు ఉన్నాయి దీనికి. లోపలికి వెళ్తాను వద్దు, చూడాలి. ఇంకా చాలా ఉందండి, చాలా పెద్ద ఫోర్ట్ ఇది. చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి. ఎండ లేకపోవడం సరి కనిపించట్లేదు కానీ చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది లోపలివన్నీ. ఇందులో చూడండి భలే ఫిషెస్ ఉన్నాయండి, వైట్ కలర్. ఈ రాళ్ళ బ్రిడ్జ్ లాస్ట్కి వచ్చేసరికి ఇక సపోర్ట్ కింద ఈ పెద్ద గ్రానైట్ రాళ్ళు పెట్టారు. ఇక్కడ కూర్చొని ఈవినింగ్ టైం సన్సెట్ చూస్తుంటే బ్యాక్ సైడ్ బీచ్ బాబా సూపర్ ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కేరళలో ఉన్న ఒక హిస్టారికల్ టౌన్ అయినటువంటి కన్నూరుని అయితే చూపించబోతున్నాను. కన్నూరులోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కేరళ ఫేమస్ అయినటువంటి పుట్ని అయితే టేస్ట్ చేశాను. మన తెలుగు కమ్యూనిటీలో లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ ప్లేస్ అండి కేరళ వచ్చిన వాళ్ళు కన్నూరు అని ఉంటుంది. నేను మంగళూరు నుంచి వచ్చాను కాబట్టి ఆల్మోస్ట్ నేను కేరళ స్టార్టింగ్ పాయింట్ నుంచి కన్యాకుమారి ఎండింగ్ పాయింట్ వరకు ఆల్మోస్ట్ ఒక 800 కిలోమీటర్లు ట్రావెల్ చేయబోతున్నాను. ఇప్పుడు స్టార్టింగ్లో నేను మంగళూరు దాటుకొని ఆల్మోస్ట్ ఒక 200-250 కిలోమీటర్స్ వచ్చాను. కన్నూరు ఇది. రీసెంట్గా కన్నూరు స్క్వాడ్ అని చెప్పి మూవీ రిలీజ్ అయింది చూసారా, మమ్ముట్టి హీరో. ఆ ఊరే ఇది, పెద్ద ఊరేనండి. కన్నూరు తీరంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సముద్రం చాలా ప్రశాంతంగా కనిపించిన ఒకప్పుడు ఇదే తీరంలో యూరోపియన్ నౌకలు వాణిజ్యం కోసం పోటీ పడ్డాయి. వాస్కోడిగామా కాలంలోనే ఈ ప్రాంతం స్పైస్ ట్రేడ్కు ముఖ్య కేంద్రంగా మారింది. మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు ఇక్కడ నుండి యూరోప్కు వెళ్ళేవి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కన్నూరులోనే లైట్ హౌస్ బీచ్ ఫ్రంట్కి వచ్చానండి. మన సైడ్ రివర్ ఫ్రంట్లు ఉంటాయి కదా, ఇక్కడ బీచ్ ఫ్రంట్స్ ఉంటాయి. కిందకి వెళ్ళడానికి అవ్వదు, హైట్లో ఉన్న మనం బీచ్ కింద ఉంది. మొత్తం ఇదంతా వాకింగ్కి ఇది పెట్టారన్నమాట. ఇదిగో ఇది ఒక ట్రాక్ లాగా ఉంది. 20 రూపీస్ ఎంట్రీ టికెట్ పెట్టారు. ఎక్కడికైనా ఎంట్రీ ఎందుకంటే టూరిజం మీద బేస్ అయిన స్టేట్లు కదా ఇవన్నీ. అందు గురించి చాలా బాగుందండి నిజంగా. బీచ్ ఫ్రంట్, మనకి బీచ్ ఫ్రంట్ అంటే వైజాగ్లో తెన్నేటి పార్క్ అని చూసారా, పైనుంచి ఎలా చూస్తాం అలాగే ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 200-300 మీటర్స్ ఇది ఇలాగా ఇది పైనుంచి భలే కనిపిస్తుందండి. కిందన రాళ్ళు వేసారు తీరం కట్ అవ్వకుండానే, అంటే ఈ కోతకు గురి అవ్వకుండానే. భలే ఆ అలలు వచ్చి తగులుతున్నప్పుడు సూపర్ కనిపిస్తుంది వ్యూ. ఇది మనకి ఎండ ఎక్కుతుంది, అటు నుంచి కదా వస్తుంది, ఈస్ట్ నుంచి వస్తుంది కదా మన వెస్ట్కే. అందు గురించే భయంకరంగా కొడుతుంది ఎండ. ఈ వాకింగ్ ట్రాక్తో పాటు ఇది పార్క్ కూడా ఉందండి. ఇగో చిల్డ్రన్స్ ఆడుకోవడానికి భలే ఉంది. ఇక్కడ చూడండి, ఇగో చెస్ ఇది ఆడుకుంటున్నట్టు ఏ విధంగా భలే డిజైన్ చేశారు కదా. ఎప్పుడో కట్టింది, ఓల్డ్ అయిపోయింది అది. అవే అట్రాక్షన్స్ అండి, బాగుంటాయి, అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ అక్కడ నుండి దగ్గరలో ఉన్న పెయ్యంపాలెం బీచ్కి వెళ్తున్నాను. కన్నూరు బీచ్లు అనేవి రద్దీగా ఉండే బీచ్లు కాదు, ప్రశాంతంగా సహజసిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఏరియా లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ కాబట్టి. ఈ రాళ్ళ బ్రిడ్జ్ లాస్ట్కి వచ్చేసరికి ఇక సపోర్ట్ కింద ఈ పెద్ద గ్రానైట్ రాళ్ళు పెట్టారు. ఇక్కడ కూర్చొని ఈవినింగ్ టైం సన్సెట్ చూస్తుంటే బ్యాక్ సైడ్ బీచ్ బాబా సూపర్ ఉంటుందండి. బీచెస్ అవి ఎంజాయ్ చేయడానికి ఈవినింగ్ టైమే కరెక్ట్. ఎందుకంటే సన్సెట్ టైం ఈ అరేబియన్ సీ షోర్లో మొత్తం మలబార్ తీరం. ఒకప్పుడు మామూలుగా ఉండేది కాదు ఈ మలబార్ తీరంలో యుద్ధాలు. కేరళలోని ఫ్రూట్స్ని ఉప్పు నీటిలో నానబెట్టి అమ్ముతూ ఉంటారు. టేస్ట్ చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక కన్నూరు చరిత్రలో ముఖ్యమైన భాగం సెయింట్ ఆంజెలో ఫోర్ట్. 1505లో పోర్చుగీస్ సైనికాధికారి డామ్ ఫ్రాన్సిస్కో డి అల్మైడా ఈ కోటను నిర్మించాడు. ఆ కాలంలో అరబిక్ సముద్రంలో వాణిజ్యాన్ని నియంత్రించడానికి ఇది ఒక ప్రధాన కేంద్రంగా మారింది. కోట జైల్లో ఉంది. ఏదో ఇక్కడ కూడా ఉన్నాయి, సీక్రెట్గా ఉన్నాయి. రెండు డోర్లు ఉన్నాయి దీనికి.
లోపలికి వెళ్తాను వద్దు, చూడాలి. ఇంకా చాలా ఉందండి, చాలా పెద్ద ఫోర్ట్ ఇది. ఆల్మోస్ట్ 500 సంవత్సరాలు అయిందండి ఫోర్ట్ కన్స్ట్రక్షన్ చేసి. మసాలాల వర్తకం కోసం వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు వాణిజ్యపరంగా రక్షణ గోడ కట్టుకుంటామని చెప్పేసి దీన్ని కట్టుకొని తర్వాత దీని మీద అధికారం చెలాయించి దీని అంతా ఆక్యుపై చేశారన్నమాట. తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి దీన్ని ఆక్యుపై చేసి చాలా గొడవలు వేయాలండి. కోట గోడలో చుట్టూ ఉన్న కందకం అవన్నీ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉందండి. పోర్చుగీసు వారి అడుగులు ఈ తీరాన్ని తాకినప్పుడు వారి లక్ష్యం ఒక్కటే, అరేబియా సముద్రంలోని వాణిజ్యాన్ని నియంత్రించడం. మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాల కోసం యూరోపియన్ దేశాలు పోటీ పడుతున్న కాలం అది. ఆ పోటీలో ముందుండడానికి ఈ కోటను ఒక కీలక ఆయుధంగా మార్చాలనుకున్నారు. సముద్రం వైపు చూస్తూ నిర్మించిన ఈ కోట ఒక యుద్ధ వ్యూహం. 3 వైపుల సముద్రం ఉండడం వల్ల శత్రువులు దగ్గర పడటం చాలా కష్టం. అటు అరేబియన్ సముద్రం నుంచి అటు సైడ్ ఈ మిడిల్ ఈస్ట్ ఆ కంట్రీస్ నుంచి ఎవరైనా వస్తే ఇక్కడికి ఎక్కుపెట్టిన చూసారా రాకెట్ లాంచర్లో మొత్తం అన్నీ. ఇదిగో తీరం, ఇది మొత్తం మలబార్ తీరమే ఇదంతానే. ఇవి కుర్రాల్లో ఒక్కొక్క దాని నుంచి ఒకటి సమ్మున వెళ్తాయంట. ఇక్కడికి బల్లే పెట్టారు. ఇదే సేమ్ ఇదే మనం గుత్తి ఫోర్ట్లో చూసాను. ఇది గుత్తి ఫోర్ట్ వీడియో వస్తుంది, అందులో సూపర్ ఉంటుంది, చూపిస్తానండి. ఇదేదో జైల్లో ఉందండి, లోపలికి వెళ్ళొచ్చు. వద్దులే. గోడలపై నిలబడి దూరాన్ని గమనించే సైనికులు సముద్రంలో కదిలే ప్రతి నౌకను పర్యవేక్షించేవారు. ఆ కాలంలో ఇక్కడ నిలబడి ఉన్న గన్స్, కెనన్స్ శత్రువులను భయాన్ని కలిగించేవి. కానీ చరిత్ర ఎప్పుడూ ఒకే దిశలో సాగదు. పోర్చుగీస్ తర్వాత డచ్ వారు వచ్చారు. వారు ఈ కోటను స్వాధీనం చేసుకుని తమ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేశారు. తరువాత బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళిన ఈ కోట ఒక సైనిక స్థావరంగా మారింది. ప్రతి సామ్రాజ్యం ఈ గోడలపై తన ముద్ర వేసింది. కానీ కోట మాత్రం మౌనంగా అన్నీ చూస్తూనే ఉంది. ఈ కోటలో దాగి ఉన్న అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే రహస్య మార్గాల కథ. స్థానికులు చెబుతున్న కథనం ప్రకారం ఈ కోటలో అండర్గ్రౌండ్ టన్నల్ ఉన్నాయని అంటారు. ఆ మార్గాలు నేరుగా సముద్రం వరకు వెళ్ళేవని, యుద్ధ సమయంలో రహస్యంగా తప్పించుకోవడానికి వాటిని ఉపయోగించేవారని కథలు వినిపిస్తాయి. ఈ టన్నల్స్ నిజమా లేక కల్పితమా అన్నది ఇప్పటి వరకు ఒక మిస్టరీగానే ఉంది. ఇది కూడా ఏదో జైల్లో ఉందండి, క్లోజ్ చేశారు. ఇదిగో అక్కడ రాశారు చూసారా, ఎక్కడ పేర్లు రాయడాలు కానీ డిస్ఫిగర్ చేయొద్దు మాన్యుమెంట్స్ అని రాశారు. బ్రిటిష్ కాలంలో ఈ కోటను కేవలం సైనిక స్థావరంగా మాత్రమే కాకుండా కొంతకాలం జైలుగా కూడా ఉపయోగించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారిని ఇక్కడ నిర్బంధించారని చెబుతూ ఉంటారు. ఈ కోట నిర్మాణ శైలి కూడా ప్రత్యేకమే. లాటరైట్ రాళ్ళతో నిర్మించిన గోడలు కాలం గడిచినా ఇంకా బలంగానే నిలబడి ఉన్నాయి. ప్రతి మూలలో ఒక వాచ్ టవర్, ప్రతి గోడ వెనక ఒక కథ ఉంటుంది. సముద్రం నుండి వచ్చే గాలి ఈ కోటకు ఒక ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది. మీరు కోటలో నడుస్తూ ఉంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించండి శతాబ్దాల క్రితం ఇక్కడ ఎలా ఉండేదో. అక్కడికి కొంత దూరంలోనే అరక్కల్ మ్యూజియం ఉంటుంది. కేరళని అరక్కల్ సంస్థానం అని చెప్పేసి పాలించిందండి 15th century 14th ముందు. వాళ్ళకి సంబంధించిన మ్యూజియం అన్నమాట. దారిలో వెళ్తుంటే కనిపించింది, చూద్దాం ఒకసారి. కేరళలోని ముస్లిం రాజవంశంగా పాలించిన ఏకైక రాజకుటుంబం అరక్కల్ రాయల్ ఫ్యామిలీ. ఈ వంశాన్ని ఆలీ రాజెస్ అని కూడా పిలిచేవారు. ముఖ్యంగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇక్కడ చాలా కాలం మహిళా పాలకులు కూడా ఉన్నారు. అరక్కల్ రాజవంశం సముద్ర వాణిజ్యంలో చాలా శక్తివంతంగా ఉండేది. లక్షద్వీప్ ఐలాండ్స్పై కూడా వీటి ప్రభావం ఉండేది. అరబిక్ దేశాలతో వీరు వ్యాపారం చేసేవారు. మసాలాలు, కొబ్బరి ఉత్పత్తులు ప్రధాన ఎగుమతులు. ఈ వాణిజ్యం వల్లే ఈ రాజవంశం ఎంతో సంపన్నంగా మారింది. కాలం మారడంతో బ్రిటిష్ ప్రభావం పెరిగింది. అరక్కల్ రాజులు బ్రిటిషులకు ఎదురు నిలిచారు. కొంతకాలం పోరాటాలు కూడా జరిగాయి. చివరికి బ్రిటిష్ ఆధిపత్యం పెరిగి వీళ్ళ పతనం మొదలైంది. ఈ సంఘటనలు ఈ మ్యూజియంలోని పాత రికార్డ్స్లో కనిపిస్తాయి. ఇవన్నీ న్యాచురల్ కలర్స్, కెమికల్ కాదు. ఆయిల్ పెయింటింగ్స్. బోట్ ఉంటుందండి వీళ్ళకి గుర్తుల్లో. ఇవాళ ట్రంక్ పెట్లు మాట. డాక్యుమెంట్ బాక్స్ అంట, ఓపెన్ అవ్వట్లేదు, గట్టిగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే కత్తులు ఉన్నాయండి. కత్తులు, వాకింగ్ స్టిక్స్ అండి. బాబాయ్ ఏంటివి, సిల్వర్తో చేసినవండి ఇవన్నీ. ఆలివ్ కార్న్ అంటే ఇవన్నీ ముస్లిం ఉర్దూలో ఉన్నాయి ఏంటో మరి.
రాయల్ మ్యాంటల్ స్టిక్కర్ సిల్వర్ షీట్. ఇది వాళ్ళు వాడినవి అప్పటి కాలం నాటివి ఇవన్నీ. ఆల్మోస్ట్ 500-600 సంవత్సరాల క్రితం నాటివి. ఇవన్నీ సిల్వర్వే, అందుకే ఇన్ని సంవత్సరాలైనా అలాగే ఉన్నాయి. ఇవి మనం మైసూర్ ప్యాలెస్లో కూడా చూసాం ఈ టైపు. ఇవి సామాన్లు ఇంకా కొండలు ఇవన్నీ ఏమో ఇంటర్ బాబు. ఇది ఏదో పెట్టిలా ఉంది, రావట్లేదు. మనం ఈ టైప్దే రాజమండ్రిలోనే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మ్యూజియం చూసారా, సేమ్ ఇలాగే ఉంది ఆ బిల్డింగ్ కూడా. సేమ్ మెట్లు, సేమ్ ఇది ఇదంతా పైన కూడా అంతా వుడెన్ స్ట్రక్చర్. ఇది ఆర్కియలాజికల్ బిల్డింగే. నెక్స్ట్ అక్కడ నుండి చాలా భగవతీదేవి ఆలయానికి వెళ్ళాను. ఇదేనండి చాలా భగవతీదేవి ఆలయం. ఇది యాక్చువల్గా ఈవినింగ్ టైం ఓపెన్ చేస్తారంట. కోనేరుండి భలే ఉంటుందండి రైనీ సీజన్లోనే. ఇది మొత్తం నిండిపోయి భలే స్నానాలు చేస్తారు. కొన్ని షార్ట్లు చూశాను నేను, చాలా బాగున్నాయి. బట్ ఇప్పుడు క్లోజ్లో ఉంది. అలాగే వచ్చాం కదా, విజిట్ చేసి వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఇదే లాస్ట్ పాయింట్ కన్నూరులో. ఇందులో చల్లగా హైలైట్. ఇది ఈ కేరళలో భలే ఫేమస్ అండి ఈ టైప్. చాలా బాగుంటాయి. ఇదిగో చాలా బాగుంది. పురాతనమైన ఆలయం. ఇగో ఈ రాక్స్ అవి చూస్తున్నారు కదా, ఇవి అప్పటి కాలం నాటివే. ఆ ఫోర్ట్ చూసారు, సేమ్ ఇదే స్టోన్తో కట్టారు ఆ ఫోర్ట్ని కూడా. అలాగే ఉంది ఇది కూడా. చాలా ట్రాన్స్పరెంట్గా ఉందండి. ఎండ లేకపోవడం సరి కనిపించట్లేదు, కానీ చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది లోపలివన్నీ. ఇందులో చూడండి భలే ఫిషెస్ ఉన్నాయండి, వైట్ కలర్. చాలా భగవతి ఆలయంలో పూజించబడే దేవత భగవతి అమ్మ. ఇది దుర్గామాత యొక్క శక్తి స్వరూపంగా భావిస్తారు. ఈ ఆలయం దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది. కన్నూరులోనే ఇదండి మన రూము. 850 రూపీస్ పడింది. ఓకే, బాగానే ఉంది. బాత్రూమ్ అన్నీ చాలా బాగున్నాయి. ఈజీ నెస్ట్ హోటల్ నేమ్. ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ లదాఖ్ సిరీస్ అయితే వస్తుంది, అస్సలు మిస్ అవుద్దు వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.